ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. A1గా ఉన్న మారుతీరావు 2020 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకోగా A2గా ఉన్న సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి మారుతీరావు ప్రణయ్ను హతమార్చేందుకు అస్గర్ అలీ గ్యాంగ్కు సుపారీ ఇచ్చాడు. 7గురితో ఏర్పాటైన అస్గర్ అలీ గ్యాంగ్కు 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్పై కత్తితో దాడి చేసి హతమార్చారు. అయితే ఇప్పటికే 3 నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరము నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించారు తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, తమ్ముడు అజయ్. ప్రణయ్ సమాధి వద్ద పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం భావోద్వేగానికి గురయ్యారు కుటుంబ సభ్యులు. ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి. మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను.